మేము ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తున్నామండి. అది ఎలా చేసుకోవాలంటే ముందు కొబ్బరి చట్నీకి తాలింపు పెట్టుకోవాలి. ఆ తాలింపు ఎలా పెట్టుకోవాలంటే స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక కడాయి పెట్టి అది వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పోసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్నాక ఎక్కువనే శనగపప్పు పడుతుందండి. శనగపప్పు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. శనగపప్పు మంచిగా వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక పసుపు వేసుకోవాలి. అంతేనండి, తాలింపు రెడీ అయిపోయింది. తాలింపును ఒక బగాన్లకు వేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ మిగిలిందండి. ఆ ఆయిల్ లోనే ఇంకొంచెం ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి వేసుకున్నాక నేను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి కొబ్బరి ముక్కలను. ఆ కొబ్బరి ముక్కలను అందులో వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు మంచిగా వేగిన తర్వాత దీనిని మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీలో కొద్దిగా చింతపండు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టిన దాంట్లో మనం ముందుగా చేసిన తాలింపును వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, కొబ్బరి చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.